సల్మాన్ ఖాన్ కి సెక్యూరిటీ రోజు రోజుకి టైట్ చేస్తున్నారు. మొన్నటి వరకు బుల్లెట్ ప్రూఫ్ కార్ వరకే ఉన్న థ్రెట్ ఇప్పుడు ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ వేయించుకునే వరకు వచ్చింది. మరోవైపు సల్మాన్ ఖాన్ నా సినిమా ఈద్ కి వస్తోందంటూ అనౌన్స్ చేశారు. ఇలాంటి సిట్యువేషన్ లో షూటింగ్ కోసం అవుట్డోర్ వెళ్ళటం మానేసిన సల్మాన్ ఖాన్ ఇన్ టైంలో తన సినిమా కంప్లీట్ చేస్తారా? ఈద్ కి సికందర్ని తీసుకొస్తారా? బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. ఒకవైపు సల్మాన్ ఖాన్ సేఫ్టీ, మరోవైపు సికిందర్ రిలీజ్. ఎందుకంటే సల్మాన్ ఖాన్ తన అప్కమింగ్ మూవీ సికిందర్ ని ఈద్ కి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. నిజానికి యాజ్ పర్ ప్లాన్ రిలీజ్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ మధ్యలో వరుసగా బెదిరింపులతో సల్మాన్ కి థ్రెట్ ఎక్కువవడం, షూటింగ్స్ ఆపేయడంతో సికిందర్ రిలీజ్ పైన అనుమానాలొస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల అవుట్డోర్ షూట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంటి దగ్గర టైట్ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా అరేంజ్ చేసుకున్నారు. అయితే లేటెస్ట్ గా తన ఇంటికి కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వేయించడంతో ఇష్యూస్ సీరియస్ అన్న టాక్ స్టార్ట్ అయింది. అయితే మరోవైపు సల్మాన్ ఖాన్ బయటికి రావడం రిస్ట్రిక్ట్ అయింది కాబట్టి ఇన్ టైంలో షూట్ అవ్వడం కష్టమే అంటున్నారు జనాలు. సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబినేషన్ లో సాజిద్ నడియాడ్వాలా నిర్మాతగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సికిందర్ సినిమా ఈ సంవత్సరం ఈద్ కి రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు చాలా కాలం నుంచి భారీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సల్మాన్ సికిందర్ తో హిట్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నారు. దీనికి తోడు తన సెంటిమెంట్ రిలీజ్ అయిన ఈద్ కి ఈసారి సికిందర్ గ్యారంటీగా హిట్ ఇస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు సల్మాన్ ఉన్న సిచ్యువేషన్స్ లో షూటింగ్స్ కష్టమే అయినా ఇంకా రిలీజ్ కి టైం ఉంది కాబట్టి అప్పటికే రిలీజ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు.